హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మా స్పెషల్ వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తున్నాను. మసాలాలు కూడా ఎక్కువేమి ఉండవు, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, దీనికి కావాల్సినవి చికెను, కారం, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా ఇది, పెరుగు కలుపుకుని మ్యాగ్నేట్ చేసుకుందాం. కలిపేసుకుని అన్నీ వేసి కలిపేసుకుని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఊరుతుంది, బాగుంటుంది. దీనికి కారం 2 స్పూన్లు వేస్తున్నాను. చికెన్ ఫ్రైకి బాగుంటుంది. 2 స్పూన్లు కారం, సరిపడగా సాల్ట్, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేసాను, కొంచెం వేస్తున్నాను. చికెన్ మసాలా ఎక్కువ మసాలాలు వేసుకోవసరం లేదండి ఇందులో, ఇది ఒకటి వేస్తే చాలు. అల్లం వెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు, సింపుల్గా బాగుంటుంది. పెరుగు, ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకుని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇది కలుపుకుందాం. ఇది చికెన్కి బాగా పడుతుంది, కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం గంట. చికెన్ మ్యాగ్నేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. గంట పైనే ఉంది ఫ్రిడ్జ్లో, బాగా ఊరుతుంది. ఆయిల్ వేసుకుందాం. ఓ 4 స్పూన్లు వేద్దాం ఆయిల్. చికెన్ ఫ్రై అవ్వాలి కదా. ఆయిల్ కాగనిద్దాం. కాగిన తర్వాత చికెన్ వేసుకుందాం. చూడండి ఎంత బాగా ఊరిందో. ఇలా గంటన్నర ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి. చికెన్కి పట్టి టేస్ట్ బాగుంటుంది. ముక్క చప్పదనం ఉండదు, లోపలిదాకా వెళ్తుంది. జ్యూసీగా కూడా ఉంటుంది. ముక్క కూడా బాగా ఏగుతుంది, బాగుంటుంది. ఆయిల్ కాగనిద్దాం. కరివేపాకు వేద్దాం. కరివేపాకు వేసి చికెన్ వేద్దాం. కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. చికెన్ వేసేసుకుందాం. ఇంక ఇందులో వేరే మసాలాలు ఎప్పుడు ఏమి వేయను నేను, ఇంక ఇంతే వేపేసుకోవడమే. చికెన్ వేసేసుకుందాం. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎక్కువ మసాలా పొడి వేయకుండా. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మూత పెట్టకూడదు. నేను మూత పెట్టను, మూత పెట్టకుండా ఫ్రై చేస్తాను. ఆయిల్ ఇంకేదాకా ఫ్రై చేస్తాను. వాటర్ ఇంకేదాకా, ఆయిల్ పైకి వచ్చేదాకా ఇందులోనే ఇలా మగ్గాలి. ఇంకా మనం ఇందులో ఏమీ వాటర్ వేయము. తర్వాత ఏంటంటే మూత పెట్టకూడదు. ఇలాగే మగ్గాలి. సిమ్లో అలా మగ్గి ఆయిల్ పైకి రావాలి. ఒకసారి కలిపేసుకుని కరివేపాకు ఏంటంటే ఫ్లేవర్ బాగా పడుతుంది. తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఫస్ట్ ఆయిల్ కాగిన తర్వాత కరివేపాకు వేసుకొని చికెన్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా మగ్గనిద్దాం. కలిపేసుకుని బాగా మగ్గనిద్దాం. ఇలాగ చికెన్ ఫ్రైకి కాంబినేషన్ రసం పెట్టానండి. రసం మరుగుతుంది. రసం పోపేసేసుకుందాం. ఈలోపు చికెన్ మగ్గుతూ ఉంటుంది. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చికెన్, ఎందుకంటే అడిగట్టకుండా ఈవెన్గా ఫ్రై అవ్వడం కోసం అనేసి మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది అలా మగ్గుతూ ఉంటుంది. ఈలోపు రసం పోపేసేసుకుందాం. బాగుంటుంది చికెన్ ఫ్రై, రసం కాంబినేషన్ బాగుంటుంది. ఇలా ఉంచుదాం, మగ్గుతూ ఉంటుంది.
ఈలోపు రసం పోపు వేసేస్తాను. మగ్గనిద్దాం అలాగే. కలుపుదాం, మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, కలర్ఫుల్గా ముక్కలు కూడా ఎంత బాగా కనిపిస్తుంది, గ్రేవీ ఎంత బాగా కనిపిస్తుందో. ఇదంతా మగ్గాలి ఆయిల్లో. మూత పెడితే ఏంటంటే ఆవిరి పట్టిన నీళ్ళు ఇందులో పడతాయి, టేస్ట్ కొంచెం మారుతుంది. అందుకనేసి మూత పెట్టకండి, ఇలా వండుకుంటే ఏంటంటే బాగుంటుంది. మగ్గనిద్దాం అలా. ఉప్పు సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేద్దాం. వేసి కలిపేసుకుందాం. మెల్లమెల్లగా మెల్లమెల్లగా దగ్గర పడుతుంది గ్రేవీ. మగ్గనిద్దాం ఇలాగా. చికెన్ ఏంటంటే ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసులే ఉండాలి. ఫ్రైకి కానీ బిర్యానీకి కానీ పెద్ద పీసులే కొట్టించుకోవాలి. మన కర్రీ కంటే కొంచెం చిన్నగా ఉన్నా పర్వాలేదు, ఇలా ఫ్రైకి కొంచెం పెద్ద ముక్కలే ఉండాలి. మనం పక్కనే పెట్టుకుని తింటాం కదా, అందుకనేసి చిన్న చిన్న ముక్కలు అంటే మళ్ళీ కొంచెం కనిపించవు. ఇలా కొంచెం పెద్దవి అయితే బాగుంటాయి. బిర్యానీకి కూడా ఇదే ఫ్రై చేస్తానండి నేను. ఇలా ఫ్రై చేసేసి బగారా అన్నం తాలింపు పెట్టేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే చికెన్ ఇలా మ్యారినేట్ చేసి మామూలుగా రైస్ వేసి దమ్ బిర్యానీలాగా కుక్కర్ పెట్టేస్తాను, అలా బాగుంటుంది. మామూలుగా అయితే ఫ్రై ఇలాగే చేస్తాను. ఫ్రై ఇలా చేసేసి బగారా అన్నం తాలింపు పెడతాను, బాగుంటుందండి చికెన్ ఫ్రై. మా వారికి చాలా ఇష్టం, మా వాళ్ళందరికీ నచ్చుతుంది, బాగుందంటారు. మరి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఆయిల్ చూడండి ఎలా పైకి వస్తుందో, ఇదంతా ఆయిల్ పైకి వచ్చేసింది. కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నాం. ఏంటంటే మరీ ఎక్కువగా ఫ్రై చేసేసామంటే ముక్క గట్టిగా అయిపోతుంది, గ్రేవీ పెద్దగా కనిపించదు. ఇలా ఈ టైంలో ఆపేసుకుంటే కనుక ఏంటంటే ఆ గ్రేవీ ముక్కకి పట్టుకుని బాగుంటుంది. మన బిర్యానీలో అది కలుపుకోవడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. మరీ డ్రైగా అయిపోస్తే ఇంకేం ఉండదు మసాలా. ఇప్పుడు ఆపేస్తే కనుక ఈ కొంచెం కూడా ముక్కకు పట్టేసుకుంటుంది వేడి మీద. మామూలుగా ముక్కలు విడివిడిగా వచ్చేస్తాయి, అప్పుడు ఇలా కనిపించదు. కొంచెంసేపు ఆగిసేపు కొత్తిమీర వేసేసుకున్నాను, కలుపుతున్నాను. ఇంకా ఆపేద్దాం. మన ఏమి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మన ఏమేమి చికెన్ రెడీ. వేడివేడి అన్నం పెట్టుకొని రసం వేసుకొని పక్కనే చికెన్ పెట్టుకొని నంచుకుని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి, లైక్ చేయండి.